హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో నేను ఆగ్నేయ మూలన అన్నపూర్ణాదేవిని ఎలా పూజించుకోవాలి, ఆగ్నేయ దీపం అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆగ్నేయ మూలన అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు అనేవి ఎప్పుడు ఉంటాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దాన్ని నేను విని పాటించాను. దానివల్ల అంతా మంచి జరిగింది. అందువల్ల నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియోని చేస్తున్నాను. ఆగ్నేయ మూలన అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల కేవలం ఇంట్లో సిరి సంపదలే కాదండి, ఇంట్లో మనకి ఎలాంటి లోటు లేకుండా కూడా, ఏ విషయంలో కూడా ఏ లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారంట. అంతేకాకుండా ఆగ్నేయాన్ని మనము అగ్నిదేవుడిగా భావిస్తాం కాబట్టి మనం ఇక్కడ వెలిగించే దీపాన్ని ఆగ్నేయ దీపం. మనం ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి, అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏ రోజుల్లో ఇది చేసుకోవాలి అంటే మంగళవారం లేదా శుక్రవారం చేసుకుంటారనమాట. నేనైతే శుక్రవారం చేసుకుంటానండి. అలాగే నా దగ్గర చిన్న అమ్మవారి ప్రతిమ ఉంది, అంటే చిన్న విగ్రహం ఉంది. సో నేను ఇలా చేసుకుంటున్నా. కొంతమంది దగ్గర ఫోటో ఉంటుంది. సో దానికోసం మీరైతే ఫోటో ఉన్నప్పుడైతే ఈ రెడ్ కలర్ క్లాత్ మీద బియ్యం వేసి, పసుపు కుంకుమలు వేసి, ఒక కాయిన్ ఉంచి దాని మీద అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే విగ్రహం ఉన్నవారు ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ విగ్రహం ఇవన్నీ పెట్టిన తర్వాత మనము రోజు పూజ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనము శుక్రవారము లేదా మంగళవారం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది పెట్టిన తర్వాత మన ఐశ్వర్యం కోసం, అంటే ఐదోతనం కోసం మనం పసుపు కుంకుమలను అమ్మవారికి పెట్టాలి. ఎందుకంటే ఆమెని గౌరీదేవిగా కూడా మనం భావిస్తాం కాబట్టి. అలాగే సిరి సంపదల కోసం బియ్యం, పప్పు, అలాగే నైవేద్యంగా మనమైతే బెల్లం, పాలు, పండ్లు పెట్టుకోవచ్చు. అలాగే మనం రోజు చేసుకునే వంటలు కూడా మనం అమ్మవారికి నివేదించి మనం తీసుకున్నట్లుగా అయితే ఇంట్లో ఎప్పటికీ ఏ వస్తువు కూడా నిండుకోకుండా ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. అండ్ అలాగే మనము స్టవ్ పక్కన దీపం పెట్టాలనేది చాలా ప్రమాదకరంగా మనం భావిస్తాం కాబట్టి, ఇంతకు ముందు అంటే కట్టెల పొయ్యిలు కాబట్టి వారికి అలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మనకేంటంటే స్టవ్ పక్కన గ్యాస్ లీకేజ్ లేదా ఏదైనా జరగచ్చు. సో దానికోసం ఏంటంటే మనము దీపారాధన చేసిన 2-3 మినిట్స్ వరకు మనం అమ్మవారి ఎదుటగా ఉంచి ఆ దీపాన్ని తీసుకెళ్ళి మనం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. దేవుడి గదిలో ఒక మూలకి అని ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. దీపారాధన చేసిన ఒక 3 మినిట్స్ తర్వాత ఆ దీపారాధనని అమ్మవారికి దండం పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ దీపం నేను దేవుడి దగ్గర పెట్టేస్తాను పక్కకి. ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి దోషం కూడా ఉండదండి. పెద్దవాళ్ళు చెప్పిందే ఇది. అండ్ ఈ దీపాన్ని మనం ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. అలాగే అమ్మవారిని కూర్చోపెట్టిన బియ్యం, అలాగే ఆ పప్పు, ధాన్యం, బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం వీక్లీ వన్స్ మార్చుకోవచ్చు అనమాట. అంటే గురువారం మార్చేసేయండి. అంటే గురువారం నైట్కి మొత్తం క్లీన్ చేసేసి అన్ని పెట్టుకుని మళ్ళీ శుక్రవారం మళ్ళీ మీరు అమ్మవారిని యథావిధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఆ బియ్యాన్ని తీసి మనము అన్నం తినే రైసెస్లో వాటిల్లో కలిపేసుకొని వండేసుకోవచ్చు అనమాట. ఆ బియ్యాన్ని మీరు అసలు పురుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట. సో అందుకోసమని వీక్లీ వన్స్ మనం చేంజ్ చేసేస్తూ ఉంటామన్నమాట. సో ఈరోజు ఈ వీడియో ఇదన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచివి మీకు కావాలనుకున్నప్పుడు నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.